ఒక్క క్షణం ఆలోచించండి. మిమ్మల్ని ఎవరైనా సడన్గా అసలు భూగోళ శాస్త్రం అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ప్రపంచ పటాన్ని గుర్తుంచుకోవడమా, లేకపోతే దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థం ఉందని మీరు అనుకుంటున్నారా? చూడండి, చాలామందిలాగే మీ సమాధానం కూడా పటాలు, రాజధానులు అయితే దాని గురించి ఏమీ వరి అవ్వకండి. ఈరోజు మనం ఆ సాధారణ అపోహను దాటి ఈ శాస్త్రం యొక్క అసలైన శక్తి ఏంటో, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోబోతున్నాం. సరే, అయితే భూగోళ శాస్త్రం అంటే పటాలు కాదంటే మరి ఇంకేంటి? ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ఆ పదం యొక్క మూలాలలోకి, అంటే దాని పుట్టుకలోకి వెళ్ళాలి. ఇది కేవలం పటాలు గీయడం గురించి కాదు, మన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం గురించి. ఈ పదం మనకి గ్రీకు భాష నుండి వచ్చిందనమాట. జియో అంటే మనందరికీ తెలిసినట్లుగా భూమి, ఇక గ్రాఫోస్ అంటే వర్ణించడం. ఈ రెండింటినీ కలిపితే ఏమవుతుంది? భూమి యొక్క వర్ణన. ఈ పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది ఎరటోస్థెనిస్ అనే ఒక గ్రీకు పండితుడు. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ, కానీ ఆగండి, ఈ చిన్న నిర్వచనంలోనే ఓ పెద్ద ప్రపంచం దాగి ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ నిర్వచనాన్ని కొంచెం విస్తరించారు. భూగోళ శాస్త్రమంటే కేవలం భూమిని వర్ణించడం కాదు, మానవుల నివాసంగా భూమిని వర్ణించడం. గమనించారా? ఈ ఒక్క చిన్న మాట, మానవుల నివాసంగా అనేది మొత్తం దృక్పథాన్నే మార్చేస్తుంది. ఇది భూమికి, మనకి, అంటే మానవ కార్యకలాపాలకు మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని చూపిస్తోంది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? భూగోళ శాస్త్రమనేది కేవలం కొన్ని వాస్తవాల జాబితా కాదు. ఇదేం చేస్తోందంటే ఒక ప్రదేశానికి మరో ప్రదేశానికి మధ్య ఉన్న తేడాలేమిటి, అసలా తేడాలు ఎందుకున్నాయి, వాటి మధ్య సంబంధమేంటి అని అధ్యయనం చేసే ఒక శాస్త్రం అన్నమాట. మరి ఈ సంబంధాలని భూగోళ శాస్త్రవేత్తలు ఎలా కనుక్కుంటారు? వాళ్ళ దగ్గర ఒక టెక్నిక్ ఉంది. వాళ్ళచ్చం డిటెక్టివ్లలాగే ఆలోచిస్తారన్నమాట. కొన్ని ప్రాథమిక ప్రశ్నలు వేసుకుంటారు. ఆ ప్రశ్నలే వాళ్ళ విశ్లేషణకు పునాది. వాళ్ళు అడిగేవి కేవలం మూడు సింపుల్ ప్రశ్నలు. ఒకటి, ఏమిటి అంటే ఒకచోట ఏమేమున్నాయి, పర్వతాలు, నదులు, నగరాలు ఇలా. రెండు, ఎక్కడ అంటే అవి భూమి మీద సరిగ్గా ఎక్కడ ఉన్నాయి. కానీ అసలైన మ్యాజిక్ అంతా ఆ మూడో ప్రశ్నలోనే ఉంది. అదే ఎందుకు. అవును, ఈ ఎందుకు అనే ఒక్క ప్రశ్న చాలు. ఇది భూగోళ శాస్త్రాన్ని కేవలం లిస్ట్ తయారు చేసే పని నుండి ఒక సైన్స్గా మారుస్తుంది. అంటే కారణమేంటి, దాని ప్రభావమేంటి అని విశ్లేషించే శాస్త్రంగా అన్నమాట. ఓ చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన పంట ఎందుకు పండుతుంది? బహుశా దానికి కారణం అక్కడి నేలలు, వాతావరణం లేదా మార్కెట్ డిమాండ్ కావచ్చు. ఆ కారణాలను వెతకడమే నిజమైన భూగోళ శాస్త్రం. ఇంకో విషయం తెలుసా? భూగోళ శాస్త్రానికి ఉన్న మరో సూపర్ పవర్ ఏంటంటే అది వేర్వేరు శాస్త్రాలను, సబ్జెక్టులను కలుపుతుంది. అచ్చం ఒక బ్రిడ్జ్ లాగా అన్నమాట. ఇక్కడ చూడండి, భూగోళ శాస్త్రం మధ్యలో ఉండి ఎలా భూగర్భ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం ఇలా రకరకాల రంగాలను కలుపుతోందో. అది ఒక బ్రిడ్జ్లా పనిచేస్తూ అన్నింటి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటన్నింటినీ కలిపి ఒక కంప్లీట్ పిక్చర్ మనకు చూపిస్తోంది. భూగోళ శాస్త్రం ఎంత స్పెషల్ అనేది అర్థం చేసుకోవాలంటే దాన్ని చరిత్రతో పోల్చి చూద్దాం. చాలా సింపుల్. చరిత్ర ఏమడుగుతుంది? ఎప్పుడు అని అడుగుతుంది. అంటే కాలం ప్రకారం చూస్తుంది. దాన్ని కాల సంశ్లేషణ అంటారు. మరి భూగోళ శాస్త్రం ఏమడుగుతుంది? ఎక్కడా అని అడుగుతుంది. అంటే ప్రదేశం ప్రకారం చూస్తుంది. దీన్నే ప్రాదేశిక సంశ్లేషణ అంటాం. సో ఫైనల్గా భూగోళ శాస్త్రం చెప్పేది ఒకటే, మన ప్రపంచంలో ప్రతిదీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంది. ఏదీ ఒంటరి కాదు, అంతా ఒక సిస్టంలాగా పనిచేస్తుంది. ఈ మొత్తం ప్రపంచమే ఒక పరస్పర ఆధారపడిన వ్యవస్థల సమాహారం అని మనకర్థమయ్యేలా చేస్తుంది. మరింత సంక్లిష్టంగా ఉన్న ప్రపంచాన్ని భూగోళ శాస్త్రవేత్తలు ఎలా స్టడీ చేస్తారు? దీనికోసం వాళ్లు ప్రధానంగా 2 విశ్లేషణాత్మక పద్ధతులు వాడతారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల దగ్గర 2 రకాల కళ్లద్దాలున్నాయనుకోండి. ఒకటి నిపుణుడిలాగా, ఇంకొకటి సాధారణవాదిలాగా. మొదటిది క్రమబద్ధమైన విధానం. ఇది నిపుణుడి కళ్లద్దము లాంటిది. అంటే ఒకే ఒక టాపిక్, ఉదాహరణకు వాతావరణం, తీసుకుని దాన్ని ప్రపంచం మొత్తం మీద స్టడీ చేస్తారు. ఇక రెండోది ప్రాంతీయ విధానం. ఇది సాధారణవాది కళ్లద్దం. అంటే ఒకే ఒక ప్రాంతం, ఉదాహరణకు దక్కన్ పీఠభూమి, తీసుకుని అక్కడున్న అన్ని విషయాల్ని
వాతావరణం, నేలలు, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ అన్నింటినీ కలిపి స్టడీ చేస్తారు. సో ఈ రెండు విధానాలు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. ఒకటి ప్రపంచవ్యాప్త నమూనాలని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తే, ఇంకోటి ఒకే చోట ఉన్న విభిన్న విషయాల్లో ఉన్న ఏకత్వాన్ని వెతుకుతుంది. అంటే ఆ ప్రాంతానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఎలా వచ్చిందో వివరిస్తుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో భూగోళ శాస్త్రం ఎందుకు ముఖ్యం? మన భవిష్యత్తుకు ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇక్కడే మనం భౌతిక భూగోళ శాస్త్రం గురించి మాట్లాడుకోవాలి. దీని పాత్ర చాలా చాలా కీలకం. భౌతిక భూగోళ శాస్త్రమంటే మన భూమిని నడిపించే 4 ప్రధాన వ్యవస్థల గురించి చదవడమన్నమాట. అవేంటంటే లిథోస్ఫియర్ అంటే భూమి, కొండలు, నేల ఇవన్నీ. అట్మాస్ఫియర్ అంటే గాలి, వాతావరణం. హైడ్రోస్ఫియర్ అంటే నీరు, నదులు, సముద్రాలు. ఇక చివరగా బయోస్ఫియర్ అంటే ఈ మూడింటిలో ఉండే జీవరాశులన్నీ మనతో సహా. చూడండి, ఈ భౌతిక పర్యావరణం ఉంది కదా, అదే మనకు కావలసిన వనరులు అన్నింటినీ ఇస్తోంది. మనం అంటే మనుషులు ఈ వనరులను వాడుకునే మన సమాజాలను, మన సంస్కృతిని అభివృద్ధి చేసుకుంటాం. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం చాలా ప్రాథమికమైనది, చాలా ఫండమెంటల్. ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో ప్రతి విషయం, ప్రతి చిన్న విషయం కూడా ఈ భౌతిక భూగోళ శాస్త్రంతో ముడిపడి ఉంటుంది. మనం పంటలు పండించే నేలలు, మనం కట్టుకునే ఇళ్ళు, మనం తినే తిండి, తాగే నీళ్లు, ప్రతిదీ అన్నీ ఈ భౌతిక వ్యవస్థలపైనే ఆధారపడి ఉన్నాయి. వాతావరణం ఏ పంట వేయాలో నిర్ణయిస్తుంది, మన పరిశ్రమల్ని ప్రభావితం చేస్తుంది. అసలు ఈ భూమి మీద జీవం ఉండటానికి ఆధారమే నేలలు. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే, టెక్నాలజీ పెరిగాక మనం వనరులను విపరీతంగా వాడేస్తున్నాం. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోంది. అందుకే మన భవిష్యత్తు తరాల కోసం ఈ గ్రహాన్ని కాపాడాలంటే, అంటే సుస్థిర అభివృద్ధిని సాధించాలంటే, మనకు మన చుట్టూ ఉన్న ఈ భౌతిక పర్యావరణం మీద చాలా మంచి అవగాహన ఉండాలి. అది కూడా శాస్త్రీయమైన అవగాహన. ఆ అవగాహననిచ్చదే భూగోళ శాస్త్రం. సో ఫైనల్గా ఒక్క ప్రశ్న. ఇప్పుడు మన గ్రహం వాతావరణ మార్పు, వనరుల కొరత లాంటి ఎన్నో పెద్ద పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. మరి ఈ సవాళ్లను పరిష్కరించాలంటే ముందు అసలు మన గ్రహం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి కదా. ఆ అర్థం చేసుకోవడమే భూగోళ శాస్త్రం. సో గుర్తుంచుకోండి, ఇది కేవలం పటాలను బట్టి పట్టడం కాదు, మన ఇంటిని, మన భవిష్యత్తును, మనల్ని మనం అర్థం చేసుకోవడం.